హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నేను మీ స్వప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే, ఈ లొకేషన్ అయి చూసి అనుకుంటున్నారు కదా ఎక్కడికో వెళ్ళానని. అవును, ముంబై నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. వీడియో తీద్దాం అనుకున్నాను కానీ నాకు అసలు ఈ సర్దుకోవడము ఇదంతా స్ట్రెస్ అయిపోయిందనమాట. వీడియో షూట్ చేయడానికి కూడా నాకు అసలు టైం లేకుండా అయిపోయింది. ఇక్కడ ఊరికైతే ఎందుకు వచ్చాను అనుకుంటున్నారు కదా. అవునండి, గుడ్ న్యూస్ అనమాట. మా తమ్ముడికి మ్యారేజ్ ఫిక్స్ అయింది. అందుకని చెప్పేసి ఎంగేజ్మెంట్ అయితే దగ్గరలో ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. ఇంకొక 20 డేస్ అయితే మ్యారేజ్ ఉందన్నమాట. 20 డేస్ వరకు నేను ఇక్కడే ఉంటానన్నమాట. ఇంక పనులు అవన్నీ ఉంటాయి కదా. ఇంకా చెల్లికి అట్లా రావడానికి ఇప్పుడైతే పిల్లలకి స్కూల్ ఉంటుంది కదా, తనకి వీలవ్వదనమాట. అందుకని చెప్పేసి నేనైతే ముందే వచ్చేసాను. ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడైతే చూడండి, ఫస్ట్ అమ్మాయికి మనం సారీలో తీసుకోవడానికి అనమాట బ్లౌజ్ పీసెస్కి అయితే వచ్చాము. చూడండి, ఇవన్నీ అయితే కొంచెం 120 రూపీస్ అంట, కానీ చాలా బాగున్నాయి అనమాట. క్వాలిటీ అలాంటివి మనం పెట్టేవి మంచివే, మంచివే తీసుకెళ్ళాలి కదా. మేమైతే మంచివే చూసుకుంటున్నాము. ఈ బ్లౌజ్ పీసెస్ అయితే అందరికీ ఇవ్వాలి కదా అని చెప్పేసి బ్లౌజ్ పీసెస్ ఇవైతే తీసుకుంటున్నాం అనమాట. ఇవే కాదు, కొన్ని సారీలో తీసుకెళ్ళేవి అలాంటి వాటి కోసం అని చెప్పేసి వచ్చేసాము. ఆల్రెడీ గోల్డ్ జ్యువెలరీ షాపింగ్ ప్లస్ అమ్మాయికి శారీ అవన్నీ అయితే అమ్మ వాళ్ళు తీసేసుకున్నారనమాట. నేను రాకముందే, నేను వచ్చేసరికి లేట్ అయిపోతుందని చెప్పేసి మళ్ళీ బ్లౌజు అవన్నీ కుట్టించడానికి అయితే టైం అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళే ముందే తీసేసుకున్నారు. అంతా అయిపోయింది. ఇంకేంటండి, చిన్నవి అనమాట షాపింగ్ అంతే. ఇప్పుడు ఏంటంటే మేము ఇక్కడ అమ్మాయికి బాక్స్ ఉంటుంది కదా, మనము దానికి సార్లో బాక్స్ ఏదో తీసుకెళ్తారనమాట. మన టాయిలెట్ బాక్స్ అంటాం నాకు తెలిసి. అంటే మనము ఇవన్నీ వేసుకుంటాం కదా, మనం ఏంటంటే లేడీస్ కాస్ట్యూమ్స్ అవన్నీ వేసుకుంటాం కదా, అలాంటి బాక్స్ అనమాట. ఇవైతే చూడండి, ఇక్కడైతే మోడల్స్ అయితే బాగున్నాయి. 300, 400, 500 అలా ఉన్నాయన్నమాట. ఇదైతే చూడడానికి బాగున్నాయి అని చెప్పేసి చూస్తున్నాము. ఇదేంటంటే మనకి లోపల ఇది ర్యాక్స్ లాగా ఇచ్చారనమాట. అంటే బ్యాంగిల్స్ అలాంటివి పెట్టుకోవడానికి కూడా. దీంట్లో ఏంటంటే నెక్స్ట్ గోల్డ్ జ్యువెలరీ అలాంటివి పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుందని చెప్పేసి మల్టీపర్పస్గా తీసుకున్నాము. మళ్ళీ అయినా ఇంకా తనకి యూజ్ చేసుకుంటుంది కదా అని చెప్పేసి కొంచెం మేమైతే మంచివే తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ అమ్మ ఇది ఒకటి బాగుంది కలర్ అంటుంది, కానీ ఇది లోపల ఏంటో అంత అనిపించట్లేదండి. కొంచెం సైజ్ ఏదో చిన్నగా ఉంది. కొన్ని బ్యాంగిల్స్ అలాంటివి కూడా ఏమీ పట్టవని చెప్పేసి ఇంకా అదైతే వద్దని చెప్పేసి కొంచెం అది గోల్డ్ కలర్ ఉంది కదా, అదే తీసుకున్నాం అనమాట. ఇంకా అవైతే తీసుకున్నాము చిన్నవి. ఇంకా అమ్మకి ఇంట్లోకి కావాలని చెప్పేసి సామాన్లు అవన్నీ తీసుకున్నాము. నేను, అమ్మ, వేదాంశి ముగ్గురం అయితే వెళ్ళాము. మేము వెళ్ళేసరికి కూడా ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట. ఆఫ్టర్నూన్ అంటే 3:30, 4 అయిపోయింది. ఇంకెళ్ళాము. వేదాంశి చూడండి ఇష్టం వచ్చినట్లు తిరుగుతుంది. ఎన్ని బాల్స్ ఉన్నా కూడా తనకి మాత్రం బాల్ కావాలన్నమాట. బాల్ అంటే అంత ఇష్టం అనమాట వేదాంశికి. ఆల్రెడీ 3-4 బాల్స్ అయితే ఉన్నాయి. అయినా కూడా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట బాల్ వేదాంశి తీసుకుంటూనే ఉంటుంది. ఇక్కడికైతే ఇంకొచ్చేసాం. బాగా 2 డేస్ నుండి ఆ జర్నీ అండి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయామన్నమాట. ఒక రకంగా కాదు. ఇంకా అవి ఏంటంటే నాకు ఇంకా నా పర్సనల్ పనులు కూడా ఉన్నాయి. అవన్నీ చూసుకోవడానికని వచ్చాను. ఇవి చూడండి బాక్సెస్ అనమాట. పసుపు, కుంకుమ అవన్నీ వేసుకునేవి అవి ఉన్నాయన్నమాట. అవి చూస్తున్నాము ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి. ఇంకా అవైతే ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ చూడండి మోడల్స్ అయితే ఇక్కడ ఇవే ఉన్నాయి. మా పక్కనే అండి వింజమూరు అని ఉంటుంది. మాకు ఒక 5-6 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ అంతకు మించి హెవీ మోడల్స్ హెవీగా అయితే దొరకవు. ఇంకేమన్నా కొంచెం గ్రాండ్గా కావాలంటే కంపల్సరీ నెల్లూరుకి అయితే వెళ్ళాలి. అందుకని చెప్పేసి ఇంకెక్కడైతే వచ్చాము. ఇంకేమన్నా కావాలంటే తమ్ముడిని అక్కడే తీసుకోమని చెప్పేస్తున్నాము. అందుకని కొన్ని ఇంకా తెలియనివి, తమ్ముడు తీసుకోలేనివి అలాంటివి మేము ఇక్కడ తీసుకుంటున్నాం అనమాట. ఆల్రెడీ అమ్మ వాళ్ళు 4-5 రోజుల నుంచి నెల్లూరు ఊరు తిరుగుతూనే ఉన్నారు. అవి తీసుకోవడానికి. ఇవైతే కుంకుమ బరిణెలు ఇవన్నమాట. కుంకుమ, పసుపు అలాంటివి కూడా మనం సారీలో తీసుకెళ్ళాలంట. ఇంకా చిన్నవి అన్నీ ఉంటాయి కదా, బ్యాంగిల్స్ అని అవన్నీ ఆల్రెడీ అమ్మ శారీకి మ్యాచింగ్ అని చెప్పేసి
మేమైతే పెళ్లి కూతురికి అమ్మాయికి మొత్తం తీసేసుకున్నాము. అమ్మ వాళ్ళు నెల్లూరులోనే మ్యాచింగ్ బ్యాంగిల్స్, శారీ, అన్ని బ్లౌజు, గోల్డ్ అన్నీ తీసేసుకున్నారనమాట. మేజర్ పార్ట్ అయితే అయిపోయింది. ఇది చాలా మైనర్ పార్టే అనమాట. ఇవన్నీ చిన్న చిన్నవి తీసేసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే వేదాంశికి ఒక డ్రెస్ తీసుకుందామని చెప్పేసి ఈ షాప్కి అయితే వచ్చాను. ఇక్కడ చూడండి మోడల్స్ అయితే అస్సలు ఏమీ లేవన్నమాట. యాక్చువల్గా నేను నెల్లూరుకి వెళ్దామని అనుకున్నాను, కానీ ఊరి నుంచి వచ్చిన తర్వాత అసలు ఫుల్ టైర్డ్ అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఎక్కడికి వెళ్ళే పరిస్థితిలో లేను. ఇప్పుడైతే ఇక్కడ ఉన్న దాంతో ఏదో వేదాంశికి ఒక డ్రెస్ తీసుకుందామని చూస్తున్నాను. ఇక్కడైతే పింక్ కలర్స్ ఉన్నాయి కదా, ఈ పింక్ కలర్స్ తీసుకునే సిచ్యువేషన్ అయితే అస్సలు లేదనమాట. నాకు పింక్ అంటే చిరాకు పుట్టేసింది. ఆల్రెడీ వేదాంశికి పింక్ చాలా ఉన్నాయి. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వేదాంశి ఫస్ట్ 1 year వరకు మొత్తం పింకే అనమాట, A to Z. ఇప్పుడు అసలు పింక్ మీద అసలు ఇంట్రెస్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఫ్లవర్స్ డిజైన్ ఉంది, కానీ నాకేంటో ఇది నచ్చలేదు. ఇక్కడైతే మరీ అంత కాస్ట్లీవి అయితే ఉండవండి. మాకైతే మామూలు నార్మల్ రేంజ్ ఉంటుందన్నమాట. 1000, 1200, 1500 అలా ఉన్నాయి. చూడండి ఇక్కడ ఒక డ్రెస్ చూసాం కదా, ఇది పెడితే అసలు నాకు అస్సలు నచ్చలేదు అదైతే. కానీ నెల్లూరుకి వెళ్ళే అంత టైం లేదు. తమ్ముడికి చెప్తే తమ్ముడు తన పనిలో తను బిజీగా ఉన్నాడనమాట. వెళ్ళి షాపింగ్ చేసే అంత టైం కూడా లేదంట పాపం. అందుకని చెప్పేసి ఇక్కడ సరే ఎంగేజ్మెంట్కే కదా అని చెప్పేసి చిన్నదైతే తీసుకున్నాను. మామూలు తక్కువ కాస్ట్లో అయితే ఒకటైతే తక్కువ అని కాదు, ఇక్కడ దొరికే వాటిల్లో బెస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఒకటైతే వేదాంశికి తీసుకున్నాను. ప్రెజెంట్ ఆల్రెడీ ఎక్కువ కాస్ట్వి ఉన్నాయి తనకి, కాకపోతే కొంచెం ఎంగేజ్మెంట్ అంటే కొంచెం కొత్తవి తీసుకోవాలి కదా అని చెప్పేసి ఇంకొక 2 daysలో అయితే ఎంగేజ్మెంట్ ఉంది. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయితే ఉంటుందన్నమాట. కరెక్ట్గా 20 days అట్లానే ఉంటుంది టైము. ఇంకా అన్ని షాపింగ్ వీడియోస్, మ్యారేజ్ వీడియోస్ ఇవే ఉంటాయి నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ. ఇంకైతే ఫైనల్గా వేదాంశి కోసం అయితే ఒక డ్రెస్ అయితే సెలెక్ట్ చేసాము. అదైతే తీసుకొని ఇంకొచ్చేసామన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఐబ్రోస్ ఇలాంటివి చేయించుకోవాలి. నేను ఫేషియల్స్ అలాంటి వాటికి నేను పెద్ద ప్రిఫర్ చేయనండి. నాకు ఎందుకో ఫేషియల్స్ అలాంటివి నేను ఎక్కువ ఎప్పుడు చేయించిన ఒక ఐబ్రోస్ మాత్రమే చేయిస్తాను. కాకపోతే ఇంట్లో ఏమన్నా న్యాచురల్వి అలాంటివి ఏమన్నా ట్రై చేస్తూ ఉంటాను, కానీ బయటికి వెళ్ళి ఎక్కువ అమౌంట్ పెట్టి ఫేషియల్స్ అయితే నేను ఎప్పుడూ చేయించలేదు. అసలు వెళ్ళను కూడా, చాలా తక్కువ. నేను అసలు వెళ్ళను తక్కువనేం కాదు. ఇదిగో వేదాంశికి ఏమన్నా మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఏమన్నా ఉంటాయేమో అని చూస్తున్నాను, కానీ ఇక్కడైతే ఏ మోడల్స్ అయితే ఏం లేవు. అందుకని చెప్పేసి చూస్తూ ఉన్నాం. మా వేదాంశి కూడా ఏం కావాలి అనేది సెలెక్ట్ చేసుకుంటుంది. చూడండి ఫైనల్గా అయితే మా షాపింగ్ అయితే ఇవి మొత్తం అయితే అయిపోయిందనమాట. ఇవన్నీ తీసేసుకొని మేము వచ్చేసరికి బయటపడేసరికి బోలెడు టైం అయితే అయిపోయింది. ఇప్పటి నుంచి మా ఊరికి వెళ్ళిపోవాలి. ఆల్రెడీ చీకటి అయిపోయిందనమాట. ఐబ్రోస్ అంతా అయిపోయింది, పని అంతా అయిపోయింది. ఇంతేనండి రోజు వీడియో అయితే. మా తమ్ముడు ఎంగేజ్మెంట్ వీడియోస్ అలాంటివి, నెక్స్ట్ వచ్చేవన్నీ మ్యారేజ్కి సంబంధించినవి అవే ఉంటాయన్నమాట. ఇంకంతే ఈరోజు వీడియో. లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.